అదే మూత తీస్తున్నా. ఓకే. అబ్బా కొడలా, దీన్ని గజ్జల పొంగు అంటారు. గజ్జల పొంగ. గజ్జల పొంగు అంటే గజ్జుడు గజ్జలు అంటారు. అంటే బుడగలు బుడగలు ఉంటాయి కదా, గజ్జలు కూడా అదే ఉంటాయి కదా. ఓకే. ఇది గజ్జల పొంగు అంటారు. దీన్ని కూడా ఒక కథ రాసిన ఆయన. కథ రాస్తే సారంగా అని ఒక మ్యాగజైన్ ఉంటుంది, వెబ్ మ్యాగజైన్, అందులో వచ్చింది. ఇదనమాట గజ్జల పొంగు వచ్చింది. కూర కూడా బ్రహ్మాండంగా ఉడికినట్టుంది. మనం ఇంతసేపు గంట సేపు ఉడకబెట్టాము దీన్ని. సుమారుగా ఒక 12 కట్టెలు అయినాయి. 2 మనుషులు తగులుపడేటోళ్ళు దీంతో. ఈ తలకాయ మెత్తగా ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే, దీన్ని అసలు కథని ఇంతకుముందు మనం మసాలా ముద్ద కొట్టుకున్నాం కదా, అది ఇచ్చేది చెప్తా. ఈ ముద్దను తీసి దాంట్లో కలుపుకొని ఒక మంట పెట్టడమే, అయిపోతుంది. ఎద్దునా నేను ఇంతకుముందు దంచుకున్న అల్లం వెల్లుల్లి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఉప్పు కారం ఉప్పు అన్ని నూనె లేకుండానే వండిరు. ఇదే మరి ఇంకా ఒక మంట తగలాలి. ఇది ఈ మసాలా దాంట్లో కలవడానికి ఒక మంట తగులుతగిన అయిపోతుంది. నీకేం వాసన రావలేదా? నాకు జలుబు చేసినట్టు నాకే వాసన వస్తుంది. బాగుంది వాసన.